పాల్వంచ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగాధర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మరియు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలోని ఓలపల్లి రాంబాబు, బత్తుల వెంకటేశ్వరరావు, చాంద్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా మా పొంగిరెడ్డి శ్రీరామ ఆదేశాల మేరకు పాల్వంచ పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు గారి ఆదేశాల మేరకు మేమందరం కూనంనేని సాంబశివరావుకి కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఎవరు కూడా భయపడద్దు, సందేహపడద్దు. దీన్ని బట్టి మన సత్తా ఏందో అందరికీ అర్థమైంది. కొత్తగూడెం నియోజకవర్గాన్ని పూర్తిగా కాంగ్రెస్ కంచుకోటగా మారుస్తాం అన్న సందేహమే లేదు. మా నూకల రంగారావు అన్న పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో మేమందరం ఒకే దాటిపైన మేమందరం ముందుకెళ్తాం. అంతేకాదు పాల్వంచలో ఎంఆర్ఓ, తహసీల్దారే కానీ, మున్సిపల్ ఆఫీసే కానీ, లేకపోతే డీసీసీ కోఆపరేటివ్ సొసైటీ జరిగిన అవకతవకలు కానీ అన్ని వెలుగులోకి తీస్తాం. వాటిపై విచారణ జరిపిస్తాం, బాధితులకు న్యాయం చేపిస్తాం. దీంట్లో సందేహం లేదు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాల పట్ల కొంతమంది దళాలు తీసుకున్నటువంటి డబ్బులు కూడా అవన్నీ బాధితులు ఉంటే మా పార్టీకి లేదా క్రిమినల్ కేసులు పెట్టి వారికి రావాల్సిన డబ్బులన్నీ కూడా తిరిగి చెల్లించినట్టు మేమందరం చేస్తాం. మేమందరం కట్టుకలిసి ఉన్నామని తెలియపరచడానికే ఈ రంగారావు గారి ఆధ్వర్యంలో మేము ఇలా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైన రంగారావు అన్న ఆధ్వర్యంలో మీ అందరం ఇక్కడ సమావేశమై మన రేవంత్ రెడ్డి అన్న కృషి చేసేందుకు ఆయనకి, మరి జిల్లా అధ్యక్షుడైన మన నాయకులు 10కి 10 సీట్లు సంపాదించిన మన పొంగిరెడ్డి శ్రీరన్నకి రంగారావు ఆధ్వర్యంలో మీ అందరం పాలాభిషేకం చేయడం జరిగింది. ఇదే విధంగా ముందుకు మేము వెళ్తామని ఈ విలేకరుల సమావేశంలో మేము తెలియపరుస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నాయకత్వం, సీనన్న నాయకత్వం, పొంగిరెడ్డి సీనన్న నాయకత్వం. అదే మరి రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.